అడవిలో ఉదయం పచ్చని కొండలు, చిరుగాలి, పక్షుల కలకలం. అడవిలో ఒక చిన్న గ్రామం పక్కన పెద్ద పెద్ద చెట్ల మధ్య ఒక పాత బావి ఉండేది. ఆ బావి చాలా లోతుగా ఉండేది. నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉండేవి. కాని బావికి సరైన గోడల్లేవు. చాలా ప్రమాదకరం. ఆ అడవిలో ఒక నక్కుండేది. అది చాలా తెలివైనది. మాటలలో మాయ చేసే స్వభావం. తన అవసరం కోసం ఎవ్వరినైనా ఉపయోగించుకునే లక్షణం. అడవిలోని జంతువులందరూ చెప్పుకునేవారు, ఈ నక్క మాటలు తీపి, కాని మనసు విషం. కాని నక్క మాత్రం తెలివిగా బ్రతకాలి, మిగతా వాళ్ళు మూర్ఖులైతే నా తప్ప అనుకునేది. అదే అడవిలో ఒక మేక ఉండేది. అది అమాయకురాలు, మంచితనం ఎక్కువ. ఎవరు ఏం చెప్పినా నమ్మే స్వభావం. మేక మనసులో, ఎవరైనా చెడ్డగా ఎందుకు చేస్తారు? అందరూ మంచివాళ్లే కదా. ఒకరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. నక్కకి తీవ్రమైన దాహం వేసింది. నీళ్లు కావాలి అని తిరుగుతూ అదే పాత బావి దగ్గరికి వచ్చింది. బావిలోకి చూసింది. అబ్బా, ఎంత స్వచ్ఛమైన నీళ్ళు! నక్క ఆనందంతో ఎటూ చూడకుండా బావిలో దూకింది. నీళ్లు తాగింది. కాని బయటకు రావాలంటే బావి చాలా లోతు. నక్క ప్రయత్నించింది, ఎగిరింది, గోడ ఎక్కింది, అరుస్తూ సహాయం కోరింది. ఏమీ పని చేయలేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఎవరైనా వస్తే తప్ప. అప్పుడే నక్క మెదడులో ఒక ప్లాన్ మెరిసింది. కొద్దిసేపటికి అటువైపు నుంచి మేక వచ్చింది. మేక కూడా దాహంతో ఉంది. బావిలోకి చూసింది. నక్కను చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో నక్క, నువ్వు బావిలో ఏమి చేస్తున్నావు? నక్క చాలా తీపిగా మాట్లాడింది. హో మేకా, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి! ఇక్కడ నీళ్లు అమృతంలా ఉన్నాయి. చాలా చల్లగా, చాలా తీయగా. మేక అనుమానంగా, నిజమేనా? ఎంత లోతు బావి ఇది? అయ్యో, తెలివైన వాళ్ళం కదా మనం. లోతు ఏంటి, నీళ్లు బాగుంటే చాలు. మేక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నక్క అలా చెబుతుంటే తప్పెలా ఉంటుంది అని బావిలోకి దూకింది. మేక నీళ్లు తాగుతుండగా నక్క వెంటనే తన అసలు రూపం చూపించింది. మీకా, నీ మీద ఎక్కితే నేను బయటకు రావచ్చు. మేక షాక్ అయ్యింది. ఏమిటి నక్క, నువ్వు నన్ను మోసం చేశావా? తెలివైనవాడు బతుకుతాడు, మూర్ఖుడు నేర్చుకుంటాడు. అని మేక మీద ఎక్కి బావి నుంచి బయటకు దూకింది. బావిలో ఒంటరిగా మేక మిగిలిపోయింది. అరుస్తూ, ఎవరైనా సహాయం చెయ్యండి.
ఎవ్వరూ రాలేదు. అప్పుడు మేకకి తన తప్పు అర్థమైంది. ఆలోచించకుండా నమ్మాను. ఇదే నా శిక్ష. Oh, the festival is going to be so much fun this year. Yes, I heard the whole village is preparing for days. కొంతసేపటికి గ్రామస్తులు వచ్చి మేకను బయటకు తీశారు. మేక అప్పటినుంచి ఎవ్వరినీ వెంటనే నమ్మలేదు. ముందు ఆలోచించడం నేర్చుకుంది. మిగతా జంతువులకు కూడా చెప్పింది. ఆలోచన లేకుండా నమ్మకం ప్రమాదం. మాటలు తీపిగా ఉన్నాయని మనుషులు మంచివాళ్లే అనుకోవద్దు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.